మన జరిగిన ఇష్యూ వరకు మనం మాట్లాడుకున్న ఇష్యూ రాళ్లపేట పర్యటనలో భాగంగా అక్కడ అతని పైన వెహికల్ ఎక్కిన మృతి ఘటన. ఈ ఘటనకు సంబంధించి తాడేపల్లి పోలీసులు నల్లపాడు పోలీసులు వెళ్ళారు. తాడేపల్లిలో వైసీపీ కార్యాలయానికి వెళ్ళారు. వెళ్ళి సింగయ్య మృతి కేసులో జగన్కి నోటీసులు ఇవ్వడానికి అక్కడికి వెళ్ళారు. అక్కడ లేళ్ల అప్పిరెడ్డి వైసీపీ సీనియర్ నేత, ప్రధాన కార్యదర్శి కూడా అనుకుంటా ఆయన అక్కడ లేళ్ల అప్పిరెడ్డి గారు అక్కడ ఉండి జగన్మోహన్ రెడ్డి తరఫున ఆయన నోటీసులు అందుకున్నారు. కాకపోతే ఇక్కడ కొంచెం గమనించాల్సిన అంశం ఏంటంటే, నోటీస్ ఇచ్చేది జగన్మోహన్ రెడ్డికి కదా, ఇంటికి కదా వెళ్ళాలి, ఇంటికి వెళ్ళి కదా నోటీస్ ఇవ్వాలి. ఒకటే ఎలా అవుతుంది? అయినా సరే గోడ అడ్డమే, పక్కనే ఉండవచ్చు, ఇల్లు ఆఫీసు పక్కనే ఉన్నాయి, ఇంటికి కదా ఇవ్వాలి యాజ్ అన్ ఇండివిజువల్. ఆఫీస్కి వెళ్ళడం ఏంటి? గతంలో చంద్రబాబు నాయుడుకి ఎక్కడ ఇచ్చారు నోటీసులు? పార్టీ ఆఫీస్కి వెళ్ళి ఇచ్చారా? ఏంటిది? నాకు అర్థం కావట్లేదు పోలీస్ వైపు నుంచి ఎలాంటివి జరుగుతున్నాయో. సో ముందు అసలు దీని మీద ఈ నోటీసులు ఏంటి అనేది ఒకసారి బ్రీఫ్గా మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అప్డేట్స్ ఇస్తారు, తర్వాత చర్చలోకి వెళదాం. రామారావు, గుడ్ ఈవినింగ్. ఈ సింగయ్య మృతి కేసులో ఇప్పటి వరకు ఎవరైనా నోటీసులు ఇచ్చారు? జగన్మోహన్ రెడ్డికి నోటీసులు ఏమని ఇచ్చారు? వెంకటకృష్ణ, సింగయ్య మృతి కేసులో ఈరోజు నల్లపాడు పోలీసులు, అంటే గుంటూరు రూరల్ లిమిట్స్ లో ఉన్న నల్లపాడు పోలీసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి వెళ్లి నోటీసులు జారీ చేశారు. అయితే ఇందులో ట్విస్ట్ ఏంటంటే, ఆ రోజు యాక్సిడెంట్ కి ఏదైతే కారు యాక్సిడెంట్ అంటే సింగయ్య కారు కింద పడి మరణించారో ఆ కారుని స్వాధీనం చేసుకునేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి వెళ్లి నోటీసులు జారీ చేశారు. ఎందుకంటే ఆ కారు ఇప్పటి వరకు కూడా వైసీపీ వద్దనే ఉంది, వైసీపీ కార్యాలయంలోనే ఉంది. జగన్ ఉపయోగిస్తున్న AP40 BS 2349 ఈ కారు నెంబరు. ఈ కారుని తమకు అప్పగించాలి అని చెప్పి ఆ కారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరు మీద ఉంది, రిప్రజెంటెడ్ బై కృష్ణమోహన్ రెడ్డి. ఇప్పుడు ఎవరైతే లిక్కర్ కేసులో జైల్లో ఉన్నారో ఆయన రిప్రజెంటెడ్ బై అని ఆయన పేరు మీద ఉంది. కాబట్టి అంటే ఈయన కార్లు కూడా వాళ్ళ పేరు మీద కొని వాడుతున్నారా? ఆయన డబ్బులు కూడా లిక్కర్ డబ్బులేనేమో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరు మీద ఆ కారు కొన్నారు. అయితే రిప్రజెంటెడ్ బై మాత్రం కృష్ణమోహన్ రెడ్డి అని పేరుంది. అందువలన ఆ కారుని తమకు స్వాధీనం చేయాలి, ఇది మాకు ఎవిడెన్స్ లో అవసరం అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి వెళ్లి నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులను మాత్రం పార్టీ జనరల్ సెక్రటరీగా ఉన్న సీనియర్ లీడర్ లేళ్ల అప్పిరెడ్డి తీసుకున్నారు. ఈ నోటీసులు ఇచ్చినట్టుగా నల్లపాడు పోలీసులు ఎక్నాలజ్మెంట్ తీసుకొని వచ్చారు. అయితే కారును కూడా మరి కొద్దిసేపట్లో స్వాధీనం చేసుకోబోతున్నారు నల్లపాడు పోలీసులు. ఎందుకంటే సింగయ్య మృతికి ఈ కారు కారణం అని చెప్పి విజువల్ లో స్పష్టంగా కనిపించడం, అందులో కారు నంబర్ ప్లేట్ కూడా క్లియర్ గా ఉండటం, పైగా ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరు మీద ఉండటంతో పాటు ఫార్చ్యూనర్ బుల్లెట్ ప్రూఫ్ కావడంతో దీన్ని ఇమీడియట్ గా తమకు స్వాధీనం చేయాలని కోరారు. అయితే ఈ పాటికే దానికి సంబంధించిన ఎవిడెన్స్ ను కూడా మాయం చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. వెంటనే దీనికి సంబంధించి తమకు కారును స్వాధీనం చేయాలని కోరటంతో మరి కొద్దిసేపట్లో ఈ కారుని నల్లపాడు పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చే అవకాశం ఉంది. వెంకటకృష్ణ, దీంట్లో వ్యక్తులుగా ఎవరెవరికి నోటీస్ ఇచ్చారు ఇప్పటి వరకు? జగన్మోహన్ రెడ్డికి నోటీస్ ఇచ్చే అవకాశం ఎంతవరకు ఉంది? అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరు మీద ఉంది కాబట్టి ఆ పార్టీ కార్యాలయంలో నోటీసులు ఇచ్చాము. ముందు ఈ కారును స్వాధీనం చేసుకొని పైగా దీంట్లో పెట్టింది సెక్షన్ 105, అంటే బిఎన్ఎస్ లో సెక్షన్ 105. ఈ సెక్షన్ 105 కింద కేసు నమోదు చేస్తే దీనికి పూర్తి స్థాయి ఎవిడెన్స్ ని లభ్యమైన తర్వాత మాత్రమే ఇది కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ కాబట్టి దీంట్లో 10 సంవత్సరాలు పైన పడే శిక్ష ఉండటంతో, నేరం కావటంతో పూర్తి స్థాయి ఎవిడెన్స్ తీసుకున్న తర్వాత మాత్రమే నిందితులకు నోటీసులు జారీ చేస్తామని చెప్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ రామారావు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. సో ఇది ఇక మనం దీంట్లో చర్చలోకి వెళదాం. రవిచంద్రారెడ్డి గారు అండ్ రాజేష్ గారు అండ్ రామకృష్ణ గారు,
రామకృష్ణ